సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రప్పారప్ప తప్పేందప్ప మరోసారి సమర్థించిన వైఎస్ జగన్. ఉభయ రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరి ఎదురుచూపు. వీసా హక్కు కాదు, ప్రత్యేక అధికారం మాత్రమే. భారత్పై 100% సుంకాలు విధిస్తాం. నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం. మండిన కోస్తా. గొల్లపూడి వరకు 6 వరుసలు. ఫలించిన విజయవాడ. ఎంపీ కేశినేని చిన్ని కృషి. ఇక 6 లేన్లుగా మచిలీపట్నం నుంచి గంగూరు వరకు NH65 విస్తరణకు మార్గం సుగమం. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే శంకుపువ్వు టీ. ఈరోజు వార్తలను చూద్దాం. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యమని, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం బాగుండాలని, మరో రాష్ట్రం వెనుకబడిపోవాలని భావించే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వద్ద జరిగిన సమావేశంలో చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వాల్లో 2 రాష్ట్రాల మంత్రులు, అధికారుల బృందాలు పాల్గొన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ నిర్మించుకునే ప్రాజెక్టులకు తాను ఎప్పటికీ అడ్డు చెప్పబోనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడానని, అరెస్టు కూడా అయ్యానని గుర్తు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కేంద్ర ఆధ్వర్యంలోని సాంకేతిక నిపుణుల కమిటీలో చర్చించాక కూడా సమస్యలు తేలకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దామని సూచించారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, కేటాయింపుల మేరకే సముద్రంలో వృధాగా పోయే వరద జలాలను మాత్రమే వాడుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ కోసం నిర్మిస్తున్నదని, ఈ ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమేనని, తమకు భేషజాలు లేవని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. పథకంపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తూ రూపొందించిన సమాచారం ప్రతులను రేవంత్ రెడ్డికి, ఉత్తమ కుమార్ రెడ్డికి పంపారు. రప్పారప్ప తప్పేందప్ప మరోసారి సమర్థించిన వైఎస్ జగన్. సినిమాల్లో చూపించినవి బయట చేయొచ్చు, సినిమాలో అన్న మాటలు బయట అనొచ్చు. సినిమాలకు నిజ జీవితానికి తేడా లేదు. ఇది వైసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. రప్పారప్ప నరుకుతామనేది సినిమా డైలాగ్ కాబట్టి దానిని బయట పోస్టర్లుగా వేసినా తప్పు లేదని ఆయన నొక్కి వక్కాణించారు. మేం అధికారంలోకి రాగానే రప్పారప్ప నరుకుతామని వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆయన మరోసారి సమర్థించారు. ఉభయ రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరి ఎదురుచూపు. తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే 2 రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని వాళ్లు అనుకుంటున్నారని, వారిని చూసి జాలిపట్టం తప్ప ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. వివాదాలకు తావు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడమే తమ ఎజెండాగా పేర్కొన్నారు. వీసా హక్కు కాదు, ప్రత్యేక అధికారం మాత్రమే. తమ దేశ వీసా కలిగి ఉన్న వారికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వీసా హక్కు కాదని, అదొక ప్రత్యేక అధికారం మాత్రమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తమ దేశ చట్టాలను ఉల్లంఘించిన వారి వీసాను రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే అమెరికాలో ఉన్న సమయంలో దాడులు, గృహహింస, ఇతర తీవ్రమైన నేరాల్లో ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే వారి వీసాను రద్దు చేస్తామని, భవిష్యత్తులో కూడా వారికి వీసా అర్హత ఉండదని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది. భారత్పై 100% సుంకాలు విధిస్తాం. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే 100% టారిఫ్లు విధిస్తామని నాటో, భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే మాట్లాడారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని వ్యక్తి
శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. తాము తీసుకునే చర్యలతో ఏర్పడే పరిణామాలు భారత్, చైనా, బ్రెజిల్ను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం. భారత రక్షణ సామర్థ్యాన్ని తక్షణమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం. రేపటి సాంకేతికతతో ఈరోజు యుద్ధం చేయాలి. కాలం చెల్లిన వ్యవస్థలతో కాదు అని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో మానవరహిత వైమానిక వాహనాలు, కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ స్వదేశీకరణపై జరిగిన వర్క్షాప్లో సిడిఎస్ మాట్లాడారు. దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే నెలలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించారు. ఆ సమయంలో పాకిస్తాన్ మన సరిహద్దుల వెంబడి మానవరహిత డ్రోన్లతో పాటు మందుగుండు సామగ్రిని మోహరించిందని తెలిపారు. అయితే పాక్ ప్రయోగించిన యుఏవీతో భారత సైన్యానికి కానీ, పౌరుల మౌలిక సదుపాయాలకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. మండిన కోస్తా. కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలుచోట్ల వడగాల్పులు వీచాయి. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు వేడిగాలులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరంలో 39.6, నరసాపురంలో 39.4, జంగమహేశ్వరపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలతో ముసురు వాతావరణం నెలకొనాల్సిన సమయంలో వడగాల్పులు వేయడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గొల్లపూడి వరకు 6 వరుసలు. ఫలించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కృషి. బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన కృషి ఫలించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న NH-65 విస్తరణను గొల్లపూడి వరకు తీసుకురాగలిగారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే NH-65 విస్తరణ చేపడతామని అక్కడి NH అధికారులు ప్రతిపాదించారు. చివరి నిమిషంలో ఈ విషయం తెలియటంతో కొద్ది రోజుల కిందట కేశినేని చిన్ని ఆగమేఘాల మీద విజయవాడలో కలెక్టర్ లక్ష్మీశా తెలంగాణలోని NH అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అక్కడి NH అధికారులు NH-65 విస్తరణ అమరావతి ORR వరకేనని చెప్పారు. దీన్ని ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రతిపాదన సరికాదని అభ్యంతరాలను తెలిపారు. విజయవాడ వరకు NH-65 విస్తరణ పేరు చెబుతూ అమరావతి ORR వరకు అంటే కుదరదని తేల్చి చెప్పారు. విజయవాడ పశ్చిమ బైపాస్ అనుసంధానమయ్యే చోట గొల్లపూడి వరకు పొడిగించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు NH ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ NH అధికారులు అలైన్మెంట్ పొడిగింపుకు సంబంధించి ఎంపీ చిన్నిని లేఖ కోరటం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఎంపీ లేఖ పంపారు. ఈ లేఖ కేంద్రం పెద్దల దగ్గరకు చేరింది. ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదన మేరకు మరో ఆలోచన కూడా లేకుండా వెంటనే మోర్తు కార్యదర్శి ఆమోదం తెలిపారు. దీంతో హైదరాబాద్ నుండి విజయవాడ 6 వరుసల విస్తరణ గొల్లపూడి వరకు పొడిగించడం జరిగింది. ఇక 6 లేన్లుగా మచిలీపట్నం నుండి గంగూరు వరకు NH-65 విస్తరణకు మార్గం సుగమం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి పెనమలూరు మండలం గంగూరు గ్రామం వరకు 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. విజయవాడ టు మచిలీపట్నం NH-65ను 6 లేన్లుగా విస్తరించేందుకు వీలుగా NH విజయవాడ డివిజన్ అధికారులు DPR తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. DPRకు రూపకల్పన చేస్తున్న చైతన్య కన్సల్టెన్సీ ప్రాథమికంగా ఈ మేరకు DPRలో పొందుపరిచింది. తుది DPRను అతి త్వరలో NH అధికారులకు అప్పగించనుంది. మచిలీపట్నం నుంచి గంగూరు వరకు 57 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మచిలీపట్నం నుంచి గంగూరు వరకు ఎలాంటి భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా భూసేకరణ చేయటం వల్ల విస్తరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని NHPD విద్యాసాగర్ చెప్పారు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే శంకుపువ్వు టీ. శంకుపువ్వు టీని రోజు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శంకుపువ్వులతో చేసిన టీలో కెఫీన్ ఉండదు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.
ఒత్తిడికి కారణమయ్యే కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ టీ శరీరాన్ని నిర్వీషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ఉపకరిస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి. ఈ టీలోని ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాయిల్స్ మంట, వాపులను తగ్గిస్తాయి. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శంకుపువ్వు టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి, అలాగే వృద్ధాప్య ఛాయలను కలిగించే హానికర అణువులతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హంపి హారిక గేమ్లు డ్రా. చెస్ వరల్డ్ కప్ ప్రీక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్ను గ్రాండ్ మాస్టర్లు హంపి, హారిక డ్రా చేశారు. కోస్టన్ యుగ్తో హంపి, లగ్నోతో హారిక పాయింట్లు పంచుకున్నారు. అలాగే గ్రాండ్ మాస్టర్ వైశాలి కూడా కమలిదెనోవాతో గేమ్ను డ్రాగా ముగించింది. మరో గేమ్లో దివ్యా దేశ్ముఖ్ చైనాకు చెందిన జూ జిన్నెర్పై విజయంతో పూర్తి పాయింట్ సాధించింది. ప్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్లో నేటి నుంచి బరిలో అర్జున్, ప్రజ్ఞానంద. తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి, తమిళ స్టార్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ బుధవారం నుంచి జరిగే లాస్ వెగాస్ ప్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు. భారత మహిళలతో తొలి వన్డే. సోఫియా డంక్లే, అలీస్ డేవిడ్సన్ రిచర్డ్స్ అర్ధశతకాలతో ఆదుకోవడంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు తడబడి నిలబడింది. భారత్తో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ టీ20 సిరీస్. ఆతిథ్య శ్రీలంకతో టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో బంగ్లా 8 వికెట్లతో లంకను ఓడించింది. మొదట శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులు చేసింది. టెస్ట్ ర్యాంకింగ్స్లో రూట్ నెంబర్ 1 రికార్డ్. బౌలర్లలో టాప్లోనే బుమ్రా. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో గత వారం హ్యారీ బ్రూక్కు టాప్ ర్యాంకును కోల్పోయిన రూట్ బుధవారం ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.